వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి రోడ్ షోలో పాల్గొన్న కార్తీక దీపం నటీనటులు బీఆర్ఎస్ నుండి 400 మంది కాంగ్రెస్ లో చేరిక కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన హామీలను అమలు చేయలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి దేశం అభివృద్ధిలో ముందుండాలంటే నరేంద్ర మోడీని భారీ మెజారిటీతో గెలిపించాలి ఎన్నికల రోడ్ షోలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి అనంతపురం అర్బన్ స్థానిక పవర్ ఆఫీస్ నుంచి ఓల్డ్ టౌన్ మార్కెట్ వరకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి రోడ్ షో నిర్వహించగా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు బల్ల పల్లవి పాల్గొన్నారు బల్ల పల్లవి మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ కు అంబికా లక్ష్మీనారాయణకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో కార్తీక దీపం ప్రేమ్ అర్చన భవానీ విక్రమ్ ఆదిత్య రెడ్డి సినిమా తారలు నగరంలో రోడ్ షోలో పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని స్థానిక కేఎన్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి కమాన్పూర్ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు పీట్ల గోపాల్ ఇనుగంటి రామారావు మల్కా రామస్వామితో పాటు అనుచర వర్గం సుమారు 400 మంది మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వైనాల రాజు ఇనుగంటి భాస్కర్రావు గాన్ల మోహన్ కోలేటి మారుతి సూర సమ్మయ్య సయ్యద్ ఇక్బాల్
నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన కూడా మా ప్రధానమైన ముదిరాజు నాయకుడు. మరి అందరూ ఉన్నారు నాతో. అప్పుడప్పుడు భయం వేస్తుంది, చూస్తే నాకంటే బలం గల నాయకులు ఉన్నారు. పార్లమెంటుకు సంబంధించి ఎన్నికలు వస్తున్నాయి, జాగ్రత్తగా వ్యవహారం చేద్దాం, ఓట్లు తీసుకుందాం, పెద్ద ఎత్తున బాధ్యత వహిస్తాం మీ నాయకుడిని అని మీరు కష్టపడి రాబోయే 3 రోజులు కూడా కొత్తగా వచ్చిన వారు, పాతగా ఉన్నవారు సమన్వయంతో మీ శైలిలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసి పెద్ద ఎత్తున పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ ఇటు పాలకుర్తిలో కానీ ఇటు గమాన్పూర్లో కానీ మీరు వచ్చి శక్తి పెంచే కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో మీ అందరూ కలిసి పెద్ద మెజారిటీ ఇవ్వాలని కష్టపడి పనిచేసి మరి వంశీకృష్ణ గారిని మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవుస్తున్న జై హింద్. సంవత్సరమే ఇంకా కూడా సంవత్సర కాలంలో ఆ రోడ్డును పూర్తి స్థాయిలో చేసి తీరుతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటే పెడతాం. విద్యాలయాలు పెట్టడం నిన్ను కూడా ఎవరో మాట్లాడుతుండే, నాకు అర్థం కాదు. పాత మంత్రి ఉంటే నేను 2వ సారి మంత్రి, ఇంకోసారి కూడా కలిపిండు, అంటే వచ్చేదానికి కూడా కలిపిండే. 3 సార్లు మంత్రి ఉండే అని మాట్లాడి ఐటీఎల్ తెచ్చిండా, పాలిటెక్నిక్ తెచ్చిండా, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిండా అనేటోడు మన ప్రాంతంలో ఉన్నారా. ఇది వ్యవస్థ కాదయా. ఏ స్కూల్లో ఒక పిల్లోని తట్టినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే నేను చదువుకోవడానికి పాలిటెక్నిక్ పెట్టింది, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది. ఈ 5 సంవత్సరాలు ఇంకేదేదేదో పెట్టబోతున్నాడు మా శ్రీధర్ బాబు, ఆయన ఆలోచన ఈ విధంగా ఉంటది అని చెప్పుకుంటాడు. చేసి తీరు చెప్తా ఉన్నా, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునే పోతా. ఫాల్తుగా నాకు వచ్చే జీతము, ప్రభుత్వ వాహనం ఇచ్చి కనుక వాహనంలో తిరిగే కార్యక్రమం, ఈరోజు ఇచ్చే నా జీతానికి నా 3 ఆఫీసులకు సంబంధించిన సిబ్బంది, దానికి తోడు డీజిల్ ఖర్చు కూడా సరిపోదు. ఇక దాన్ని పట్టుకొని ఓడు ప్రచారం చేస్తాడు. ఎలక్షన్లో నిలబడేది దానికి ఏమైనా రిలేషన్ ఉందానే? అవగాహన లేని వ్యక్తులు, ఆలోచన లేని వ్యక్తులు ఈ ప్రాంతానికి నాయకత్వం వహిస్తారని ముందుకు వస్తారు. దేవుడు చూస్తాడని అందరినీ ఆపమన, ఎవరిని మాట్లాడుతున్నా. మా వైనాల రాజు ఆవేశపరుడు కనుక గట్టిగా మాట్లాడు, ఆగమని ఆగడు. ఈరోజు దేవుడు అనేటువంటి ఉన్నాడు. నేను దేవుడిని నమ్ముతా. నన్నన్నా, నా కుటుంబాన్నన్నా. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఉప్పరపల్లి పంచాయతీ జగనన్న కాలనీ, ఇంద్రమ్మ కాలనీలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు సీనా మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వంలో ఉప్పరపల్లి పంచాయతీలో చాలా అభివృద్ధి జరిగిందని, అలాగే ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చొరవ తీసుకొని 39 కోట్ల అభివృద్ధి పనులు చేయించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నల్లపురెడ్డి, భాస్కర్, ఆంజనేయులు నాయకులు పాల్గొన్నారు. బ్యాలెట్ బాక్స్ లో 3వ నెంబర్ లో ఫ్యాన్ గుర్తుంటది. లైట్ పట్టే 2 ఉంటాయి మనకి, శాంతమ్మకి, ఎంపీకి 3వ నెంబర్లోనే ఉంటాయి 2. వాళ్ళేందో అధిపతి క్లాస్ అంతా మనకి మంచి జరుగుతుంది. ఉప్పరపల్లి గ్రామం డి సావిత్రి గారు మా మిసెస్ సర్పంచ్ గారు. అది ఉప్పరపల్లి గ్రామంలో అభివృద్ధిని ఎట్లా చేసినామంటే 2019 నుండి అక్కడ ఉప్పరపల్లిలో గతంలో ఉప్పరపల్లి గ్రామం సర్పంచ్ వార్డు మెంబర్గా గెలిపినాను.
తోగతి ప్రకాష్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు సర్పంచ్ సావిత్రి శ్రీనివాసులు గారు ఉప్పరపల్లి గ్రామానికి ఎంతో డెవలప్మెంట్ చేసి డ్రైనేజ్ అయితేమి, కాలువ సిమెంట్ రోడ్లు అయితేమి, ఇల్లు కట్టించడం అయితేమి, తోపిరెడ్డి ప్రకాష్ రెడ్డి అన్న ఆదేశాలతో బాగా గ్రామం బాగా అభివృద్ధి చెందింది. సబ్స్టేషను ఇట్లా ప్రతి ఒక్కటి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఉప్పరపల్లి గ్రామానికి వచ్చిండేది లేదు. ఆయన ప్రకాష్ రెడ్డి అన్న గారు 9 సార్లు ఉప్పరపల్లి గ్రామానికి ఇచ్చేసి ప్రతిదీ ఓపెనింగ్ చేసి శిలాఫలకంతో సహా ప్రజలకు నిరూపించి పెట్టిపోయినాడు. అందుకని ఆయన్ని మనం అత్యధిక మెజార్టీతో 26,000 మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలు కంకణంతో కట్టుకొని ప్రతి ఒక్కరూ పథకాలు వచ్చిన వాళ్ళు ఆయన గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై ప్రకాష్ రెడ్డి, జై ప్రకాష్ రెడ్డి, జై ప్రకాష్ రెడ్డి, జై ప్రకాష్ రెడ్డి, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఓకేనా? కనెక్ట్ అయింది. ఓకే, రైట్. రాప్తా నియోజకవర్గం గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో 14 ఏళ్ళు చంద్రబాబు సీఎం ఉన్నాడు. 14 సీఎంలో నిరుపేదలకు ఏం చేసినట్టు ఏమో చేసిన పథకం ఒకటి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి నేరుగా అందినాయి. అమ్మ ఒడి, గోరుముద్ద, యువత, నాడు నేడు స్కూళ్ళు విపరీతంగా అభివృద్ధి చెందినాయి. మా ఊర్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ జోస్యం చెప్పారు. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం నంబాల గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందరూ కారు గుర్తుకు ఓటు వేసి ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని గ్రామస్తులను అభ్యర్థించారు. ఈ ప్రభుత్వం కూలిపోతుంది. ఓకేనా? మీరందరూ కూడా మంచి గట్టిగా ఉండండి. ఏమన్నా కూడా ఈ సమస్యలు ఇక్కడ కట్టనప్పుడు మరి ఇప్పుడు వైసీపీ ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా నాయకులు మా ప్రజలు ఇవాళ మీరు మమ్మల్ని భారీ విజయంగా పెట్టారు. అక్కడ తెచ్చిస్తారని అందరూ కూడా కోరుకుంటూ మీరు అందరూ కూడా అభివందనాలు చేస్తున్నాను. అందరూ కూడా మీరు నిర్మల్ జిల్లా బైంసాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాలు, ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ ప్రాపర్టీ అయిన సెంటర్ కరెంటు పోల్ మధ్యలో ఆంధ్ర బ్యాంక్ నుండి నిర్మల్ చౌరస్తా వరకు జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారని, అనుమతులు లేని కారణంగా వాటిని తొలగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు.
భారతీయ జనతా పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా మణికొండ నర్సంగి మున్సిపాలిటీలో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశం అభివృద్ధిలో ముందుండాలంటే మరోసారి భారతీయ జనతా పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని, నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేంత వరకు సహకరించాలని కోరారు. ఈ రోడ్ షోలో వేల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. माता की जय श्री राम, जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्व. मन श्रीनु स्वीट తీసుకురా, స్వీట్ బాక్స్ చిన్న. మిల్ల నడవండి అందరూ. టూ వీలర్ రైట్ కొంచెం ముందుకెళ్ళి బైక్ ముందుకెళ్ళాలి. డీజే కొంచెం ముందుకెళ్ళండి. వ్యాను డీజే వ్యాను కొంచెం డీజే సైడ్ ఇవ్వండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి రోడ్ షోలో పాల్గొన్న కార్తీక దీపం నటీనటులు. బీఆర్ఎస్ నుండి 400 మంది కాంగ్రెస్ లో చేరిక. కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి. దేశం అభివృద్ధిలో ముందుండాలంటే నరేంద్ర మోడీని భారీ మెజారిటీతో గెలిపించాలి. ఎన్నికల రోడ్ షోలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.